హ్మ్. రిజల్ట్స్ బాగుంది సార్. హ్మ్. సో, ఇప్పుడు ఆ పిస్టుల సమస్య అనేది లేకుండా అయిందా? లేకుండా అయింది సార్. ఫస్ట్ పిస్టులా వచ్చింది సార్. హ్మ్. పిస్టులా వచ్చింటే హాస్పిటల్‌కి పోయి సర్జరీ చేపించుకున్నాను సార్. హ్మ్. ఓకే. సర్జరీ చేపించు సర్జరీ చేపించుకున్నాక మళ్ళా ఒక నెలకే మళ్ళీ వచ్చింది సార్ పిస్టులా. ఓహ్! మళ్ళా విపరీతమైన నొప్పి చాలా ఇబ్బందిగా ఉంది సార్. కూకలేకుండా నడవలేకుంటిని. హ్మ్. మళ్ళా హాస్పిటల్‌కి పోయింటి సార్. ఇట్లా పని సార్ నాకు ఇట్లా ఇబ్బందిగా ఉంది అని సార్‌ను కలిసినాను సార్. హ్మ్. కలిసింటే సారు మళ్ళా అని రక్త పరీక్ష అవి చేసి మళ్ళీ వచ్చింది నీకు బాబు అన్నాడు సార్. హ్మ్. అదే ఆప్ మళ్ళా మళ్ళీ వచ్చింది నీకు బాబు పిస్టులా మళ్ళీ ఆపరేషన్ చేయాలా అన్నాడు. సర్జరీ పడుతుంది అన్నాడు సార్. ఫస్ట్ ఆపరేషన్ చేయడానికి ఎంతయింది? ఫస్ట్ ఆపరేషన్ చేయడానికి ఆరోగ్యశ్రీ పెట్టి 20,000 తీసుకున్నాడు సార్. ఆరోగ్యశ్రీ పెట్టి మళ్ళీ 20,000 తీసుకున్నాడు. 20,000 తీసుకున్నాడు సార్. మళ్ళీ అడిగితే 70,000 అడిగినాడు సార్. ఓహ్! మళ్ళా నెలకి వచ్చింది సార్. ఒకే నెలకే ఆపరేషన్ చేసిన నెలకే మళ్ళీ వచ్చింది. నెలకి వచ్చింది సార్ మళ్ళా. హ్మ్. సో, ఇంక మళ్ళా ఇప్పుడు 70,000 చెప్పండి సార్. మళ్ళీ మీరు 70,000 పెట్టడం ఎందుకని దీన్ని ఎవరు పరిచయం చేశారు? జ్యోతిరెడ్డి గారితో మాట్లాడారా? జ్యోతిరెడ్డి మేడం గారే సార్. నేను వ్యాపారం చేస్తాను. హ్మ్. నేను అక్కడ వాళ్ళ ఇంటికెళ్ళి పోయినప్పుడు ఇట్లా పని నా ఇట్లా అని చెప్పింది మేడం సార్ నాకు. హ్మ్. అని నాకు డౌట్ ఉన్నది సార్. ఈ నాటు మందులు ఏంది పోయి అంత డూపు ఉంటాయని అనుకున్నా సార్. కానీ ఆ! కానీ ఇవి మాటలు నిజం ఉంటాయని చెప్పి వాడినా సార్ నేను. హ్మ్. వాడింటే రిజల్ట్స్ అంతే 4, 5 రోజులు ఏం లేదు సార్. ఆ! అంత 10 రోజులకి స్టార్టింగ్‌లోనే రిజల్ట్స్ వెనకబడే బయటపడింది సార్. ఫస్ట్ గురక అన్నారు సార్ నాకు నిద్దట్లో. ఓహ్! నిద్దట్లో గురక అన్నారు. ఆ గురక అనేది నిద్దట్లో నాకే వినపడుతున్నాయి సార్ గురక. ఓహ్! ఆ! ఆ ఈ గురక గురక కూడా తగ్గిందా? గురక కూడా తగ్గిపోయింది సార్. ఓకే. ఇంక గ్రేట్. పిస్టులా అనేది అసలు కూర్చోలేకుండా నడవలేకుండా చాలా ఇబ్బంది పడుతుంటే సార్. హ్మ్. హ్మ్. ఇప్పుడు అసలు ఏం లేదు సార్. ఎక్సలెంట్. ఎక్సలెంట్. సో, ఇప్పుడు మీరు బరువు ఎంతున్నారు టోటలు? 65 ఉండా సార్. హ్మ్. ఇది వాడి ఇప్పుడు ఎన్ని నెలలయిందన్నారు? ఇప్పుడు 2 నెలలు అయితుంది సార్ వాడి. అంటే హుహు. కిట్టున్నర అయిపోయింది సార్ నాది. కిట్టున్నర అయింది. అంటే దాదాపుగా 8 బాటిల్ వరకు వాడేసుంటారు. ఓకే. 9 సార్ 9. 9 అయినాయి. గుడ్. గుడ్. ఆ! సో, మీరు 9 6 బాటిల్. నెలలు దయచేసి ఆపకుండా వాడండి. ఓకేనా? వాడతా సార్. ఆయాసం కూడా ఉండే సార్. నడుస్తుంటే కొంచెం దూరం నడిచాల కల్లా ఆయాసం అవుతుంటుండే. హుహు. అది కూడా తగ్గింది సార్. సో, మీ ఎనర్జీ బాగుంది. గురక ఎనర్జీ బాగుంది. తగ్గింది. అంతా బాగుంది సార్. అసలుకు ఇది చాలా సంతోషపడుతున్నాను సార్ నాకు ఇది వచ్చినందుకు. రైట్. సరే మీ ఊర్లో మీటింగ్ పెట్టిస్తావా? వస్తాను నేను. పెట్టించా సార్. రైట్. రైట్. అందరికి చెప్దాం. పెట్టించా అందరికి పెట్టించా సార్. ఈ వీడియో పెట్టించా. మళ్ళా రిపోర్ట్‌లు కూడా తీసుకొచ్చా సార్ నేను. రైట్. వెరీ గుడ్ అండి. వెరీ గుడ్. రిపోర్ట్‌లు నేను సార్ కాడికి పోయి రిపోర్ట్‌లు ఉండే కూడా తీసుకొచ్చా సార్. గుడ్ అండి. థాంక్ యూ. ఆ! సో, పిలిచిన వెంటనే వచ్చి మంచి టెస్టిమోనీని చెప్పావు. గురక తగ్గిందన్నావు. మంచి ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయన్నావు. అదే విధంగా ఈ యొక్క ఏదైతే నీకున్నటువంటి ఇది గూడా తగ్గిందని చెప్పావు. చాలా సంతోషం. సో, వచ్చి చెప్పినందుకు ముఖ్యంగా మీకు ఈ ప్రొడక్ట్‌ని ఇప్పించి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చినటువంటి జ్యోతిరెడ్డి గారిని గూడా అభినందిస్తా ఉన్నాను. థాంక్ యూ అండి. చికెను, చేపలు ఏవి ముట్టుకునేవాడు కాదు సార్. గోంగూర అవును ఆహాహా! సార్. ఇప్పుడు పూటకు తింటున్నాడు. అదెట్లా అవును సార్. బాగా అయిందని మరి అవును అట్లా సార్. తింటే ఎట్లా అవును సార్. తినకూడదట్లా? అవును సార్. ఫస్ట్ అప్పుడు ఫిష్‌లో వచ్చినప్పుడు హ్మ్. చికెన్ తినాలి కల్లా చాలా ఇబ్బంది పడుతుంటిని సార్. ఆ! 10 నిమిషాలకే వెనకమ్మటే చూపించాను సార్. తర్వాత ఇప్పుడు ఇది వాడిన నుంచి చికెన్ తింటాండా ఆ! చేప తింటాను సార్. అసలు బాగుంది సార్. బాగుందటని ఎక్కువ తినకు. ఆ! కాస్త కొంత ఓపిక పట్టు. సరేనా? అయినా బాగుంది సార్ తింటుండే గాని అసలు అది అసలు చూపియలేదు సార్. ఓకే. ఓకే. సో, ఆ! మళ్ళీ అట్లా పెంచొద్దయ్యా కాస్త 6 నెలల వరకు కొంత తిను. నేను కాదనను గాని ఎక్కువ తినకు. ఆ! సర్లే ఓకేనా సార్. సార్? రైట్. సర్లే సార్. థాంక్ యూ సో మచ్ అండి. మీరు మంచి టెస్టిమోనీ తెలియజేశారు. మీలాగా ఎంతో మంది ఫిస్టులా సమస్యతో బాధపడే వాళ్ళుంటారు. వాళ్ళందరికీ అదే విధంగా ఫైల్స్ కొన్ని వేల మందికి ఫైల్స్‌కి వితౌట్ ఆపరేషన్ చేసాం. ఇప్పుడు మీరు గూడా వితౌట్ ఆపరేషన్ అయింది. సో, అయింది సార్. వాళ్ళేమో 70,000 తీసుకురా మేము ఆపరేషన్ హ్మ్. చేస్తా ఉన్నారు. మీరేమో కేవలం 12,960కే మీ సాల్వ్ చేసుకున్నారు. ఓకే.
ఎస్ అండి. సో నెక్స్ట్ సత్యనారాయణ అయిపోయింది. జ్యోతిరెడ్డి మేడం అయిపోయింది. వెంకటరమణ